హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి బంధాలు తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. తర్వాత అప్పుడే ఇక మీనా అయితే ఒకసారిలా ఇవ్వండి ఎలా వచ్చాయో ఫోటోలు అని ఇంకా ఫోటోలనైతే చూస్తూ ఉండగా అప్పుడే ఇక మీనా అలాగే సుమతికి కల్పన అయితే కనపడుతుంది. కల్పనతో బాలు సెల్ఫీ ఫోటోని చూస్తారు. చూసి ఏవండి ఈ అమ్మాయి అని అంటూ ఉంటే ఈ అమ్మాయా, అదే నేను చెప్పాను కదా ఫారినమ్మా తనే అని అంటూ ఉంటాడు బాలు. అవునా, తను ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుందండి అని అంటూ ఉంటే అప్పుడే సుమితి అయితే అదేంటక్కా ఎక్కడో చూస్తున్నట్టు అంటున్నావేంటి, ఆ రోజు మనోజ్కి నీకు జరిగిన రిసెప్షన్లో ఈ అమ్మాయి వచ్చింది కదా, ఈ అమ్మాయి పేరేంటనుకుంటున్నావు? కల్పన, మనోజ్ ప్రేమించిన అమ్మాయి అని అనంగానే ఒక్కసారి బాలు షాకైపోతూ ఉంటాడు. షాకైపోతూ ఏంటి సుమతి నువ్వు చెప్పింది? అవును బావా, ఆ రోజు నేను మళ్ళీ మా అక్క పెళ్ళి అక్కడ ఆగిపోతుందని నిజం చెప్పలేదు, కాని ఈ అమ్మాయిని పక్కకి తీసుకువెళ్ళి మనోజైతే మాట్లాడ్డం నేను విన్నాను. నీకేమీ అన్యాయం జరగదు, నేనున్నాను కదా అంటూ ఆ రోజు మనోజు ఈ అమ్మాయికి మాట కూడా ఇచ్చాడు. కాని ఆ సమయంలో చెప్తే మా అమ్మ ఎక్కడ బాధపడుతుందో, పెళ్ళి ఆగిపోతుందని భయంతో నేను చెప్పలేదు బావా అని సుమతి అయితే ఇక కల్పన అని మనోజ్ ప్రేమించిన అమ్మాయి, డబ్బులు కొట్టేసిన అమ్మాయి అని నిజాన్ని బయటపెడుతుంది. ఇక అలా బయటపెట్టంగానే అప్పుడే ఇక అది విని కోపంతో రగిలిపోతూ కల్పన ఉన్న రూమ్కైతే వెళ్తాడు బాలు. కల్పన ఉన్న రూమ్కి వెళ్ళి ఇక తలుపులు బద్దలు కొట్టుకుంటూ వెళ్తాడు. ఏంటి బాలు ఇదంతా, రెస్పెక్ట్ లేదా నీకు? అలా తన్నుకుంటూ వస్తున్నావేంటి డోరు? లోపలికొచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా అని అడుగుతూ ఉంటుంది కల్పన. నీలాంటి మర్యాదలేని దొంగతనాలు మోసాలు చేసేదానికి మర్యాద ఇవ్వడమేంటి అని బాలు అయితే అంటాడు. ఏ బాలు, నువ్వేనా మాట్లాడేది? ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అనంగానే కెనడాలో మంచి బిజినెస్ చేసుకుంటున్నావు, బాగా సంపాదిస్తున్నావని అనుకున్నాను, కాని మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు కొట్టేసి ఆ డబ్బుతో జలసాలు చేస్తున్నావని ఇప్పుడే అర్థమైంది అని బాలు అయితే చెప్తాడు. ఆ మాట విని కల్పన షాకైపోతూ నీకేమైనా పిచ్చి పట్టిందా బాలు, మీ నాన్న డబ్బులతో నేను డబ్బులు సంపాదించుకోవడమేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక కల్పన అయితే ఎదుటివాళ్ల సొమ్ముని తినడం బాగా అలవాటైనట్టుంది నీకు, అయినా ఎదుటివాళ్ల సొమ్ముని తిని వాళ్లకి అన్యాయం చేసి వాళ్లమీద బతికే అసలు నీకు బ్రతుకనేది ఉంటుందా అని ఇక నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటాడు. నమ్మకద్రోహమంటే ఇదేనేమో అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక బాలు అన్న మాటలకి కల్పన షాకైపోతూ ఉంటుంది. ఏమీ తెలియని అమాయకురాల్లా నాతో ఎలా నటించావు పారలమ్మ అని అనంగానే అంటే నీలాగా తడిగుట్టలతో గొంతులు కోసేవాళ్లు ముందు ఇలాగే మాట్లాడతారేమో, అదే నాకు గతి లేదు, మీరే గతి, ఇక నాకు బ్రతుకు లేదు, మీదే బ్రతుకంతా, మీ దగ్గరే అని అంటే వాళ్ల దగ్గర అంతా కూడా ఉపయోగించుకొని వాళ్లని వాడుకొని ఆ తర్వాత వాళ్లని మోసం చేసి బయటికి వెళ్లి జల్సా చేస్తారు. అయినా అలా సంపాదించి వంకరగా సంపాదించే డబ్బు ఉంటుందా అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే కల్పన అయితే ఆగు బాలు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనోజు తమ్ముడవని నాకర్థమైపోయింది, అయినా నేను మోసం చేశాను, డబ్బులు నొక్కేశాను, నేను కాదనడం లేదు, కాని వడ్డీతో సహా డబ్బులెప్పుడో మీ అన్నయ్యకి ఇచ్చేశాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి బాలు షాకైపోతూ ఉంటాడు. ఇక బాలు షాకైపోతూ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వా డబ్బులు ఇచ్చేశావా? నా నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు బాలు. నాటకాలు నేనాడ్డం లేదు, నువ్వు ఆడుతున్నావో? అసలు కూడా డబ్బులు ఉంచుకోలేదు, వెళ్ళి మీ అన్నయ్యనడుగు, చెప్తాడు కదా. ఆ పక్కనే ఉంది మీ అన్నయ్య భార్య, తన పేరు రోహిణి, అదే నన్ను అందరి ముందు నిలబెట్టి నేను కెనడా వెళ్లకుండా చేస్తానని కోర్టుకి వెళ్తానని చెప్పి డబ్బులు తీసుకుంది, వడ్డీతో సహా వసూలు చేసింది, అది మహా గటికిరాలు అని అంటూ ఉంటుంది కల్పన. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇదే చెప్తాన్నేను అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే నువ్వు చెప్పేది నిజమేనా పార్లమ్మా అని అంటూ ఉంటే అదేంటి బాలు, అంత డబ్బు తీసుకొని మా మావయ్యగారు కష్టార్జితాన్ని రక్తాన్ని కూడబెట్టుకుని సంపాదించిన డబ్బు కొట్టేసిందని అన్ని కొటేషన్లు చెప్పింది కదా మీ వదిన, మరి మీకు చెప్పకపోవడమేంటి ఆ డబ్బుల గురించి అని అంటూ ఉంటుంది కల్పన. అప్పుడే ఇక బాలు అయితే నేనేవన్నా తప్పుగా అంటే నన్ను క్షమించు పార్లమ్మా, ఏదో అలాగా కోపంలో అని అంటూంటే నీ కోపం నీ బాధ నాకర్థమైంది బాలు అని అంటూ ఉంటుంది కల్పన. సరే పార్లమ్మ, నేనింటికి వెళ్తున్నాను, నువ్వు కూడా ఇంటికిరా అని అంటూ ఉంటాడు. సరే బాలు, వస్తాను అని కల్పన అయితే ఒప్పుకుంటుంది. బాలు చాలా కోపంగా ఇంటికైతే వెళ్తాడు. వెళ్లిన తర్వాత ముందుగా మనోజ్ చేసిన మోసం గురించి శృతికి, రవికి అలాగే మీనాకి చెప్తాడు.
మన డబ్బుని కూడా మళ్ళీ వచ్చినా కూడా మింగేసి వాడు ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నట్టున్నాడ్రా, వీడి సంగతి తేల్చాల్సిందే, పదరా అన్నయ్య లోపలికి వెళ్దాం అని రవి అయితే అంటా ఉంటాడు. అప్పుడే ఇక టేబుల్ తీసుకువచ్చి రవి బాలు ఇద్దరూ కూడా అప్పట్లో ఇల్లు తాకెట్టు పెట్టిందని ప్రభావతిని ఎలాగైతే బోన్లో నిలబెట్టాడో బాలు, అలాగే మనోజ్ గాడిని లోపల్నుంచి గదిలో నుంచి ఈడ్చుకునొస్తాడు. ఈడ్చుకుని వచ్చి బోన్లో నిలబెడతాడు. నిలబెట్టి అంటూ ఉంటాడిస్క సత్యంతో, నానా, ఈరోజు వీడి గురించి నాకొక విషయం తెలిసింది. ఆ విషయాన్ని నీ ముందు బయట పెట్టాలని ఇలా చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. రే, ఏం చేస్తున్నావురా, వాణ్ణలా బోన్లో నిలబెట్టాడేంటి అని అడుగుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు నాన్న కూడా జడ్జ్మెంట్ ఇవ్వాల్సిందేనమ్మా, మీ ఇద్దరూ అలా కూర్చోండి, నువ్విక్కడే నిలబడ్రా లక్షలు మింగేసినోడా, చూడమ్మా పార్లమ్మ, నువ్వు కూడా ఇక్కడే నిలబడు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే వాడు చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటుంది. వాడు చేసిన తప్పేంటే, నీ ఫర్నిచర్ షాప్ పెట్టుకోవడానికి నీకు డబ్బులు ఎక్కడ్నుంచొచ్చాయి అని అడుగుతూ ఉంటాడు బాలు. మా మావయ్య గారు పంపించారు అని అనంగానే చెంప పగలగొడతాడు బాలు. నిజం చెప్పు అని అంటూ ఉంటే, మా మావయ్యే పంపించారు, నేరుగా నా అకౌంట్లోనే వేశారు అని అంటూ ఉంటాడు ఇక మనోజ్ అయితే. ఛీ, నీదొక బ్రతుకేనారా, మా డబ్బులతో నువ్వు సంపాదించుకోవడమేంట్రా, నువ్వసలు మనిషివేనా అని అడుగుతూ ఉంటే, బాను, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకో అని అంటుంటుంది రోహిణి. నేను కాదు ఇష్టమొచ్చినట్లు మాట్లాడేది, నిజాలు మాట్లాడ్డానికి ఒకళ్ళని తీసుకొచ్చాను అని కల్పనాని లోపలికి రమ్మంటాడు. అప్పుడే కల్పనాని చూసి రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే కల్పనాని చూసి ప్రభావతి అయితే, ఏ, నువ్వే కదా మా మనోజ్ గాడిని ప్రేమించానని చెప్పి మోసం చేసి డబ్బులు కొట్టేసింది, చెప్పవే, ఏ ముఖం పెట్టుకునొచ్చావు, నా భర్త రాత్రింబవులు కష్టపడి రూపాయి కూడబెట్టిన సంపాదించిన డబ్బంతా కూడా కొట్టుకు వెళ్ళిపోయావు కదే, నువ్వు ఆ రోజు చేసిన పనికి వీడి జీవితమే నాశనమైపోయింది కదా అని అంటూ ఇక ప్రభావతి అయితే, మీ బాధని నేను అర్థం చేసుకుంటాను అంటే కాని నేను ఆ డబ్బుల్ని తిరిగిచ్చేశాను. మీ కొడుకు కోడలై పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టి మరీ నా చేత డబ్బులు వడ్డీతో సహా కట్టింగ్ చేసుకున్నారు అని నిజాన్ని బయటపెడుతుంది. అప్పుడే ఇక మొత్తం ఫైల్స్ అన్నీ కూడా చూస్తారు. చూసిన తర్వాత అది చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక కల్పన అంటూ ఉంటుంది, మీ కోడలు రోహిణి కూడా మామూలుది కాదు, నన్ను వడ్డీతో సహా కట్టే వరకు కదలనివ్వలేదు. అయినా తనని చూస్తుంటే మంచి కిలాడిలాగే ఉంది. మీకు ఇలాంటి కోడలే కరెక్టు. మిమ్మల్ని చూస్తుంటే కూడా నాకదే అర్థమవుతుంది. నేను మోసం చేసి పట్టుకు వెళ్ళిపోతే వీళ్లు నా దగ్గర డబ్బులు తీసుకుని మీ ఇంట్లో ఎవ్వరికీ కూడా మీకు ఆ విషయం చెప్పకుండా వీళ్లు మిమ్మల్ని ఎంత మోసం చేశారు. అయినా ఇదేం పెంపకమాంటీ, ఇదేనా పెంచేది బాలు? మనిషి అంటే బాలులా ఉండాలి. బాలుని చూసి కొద్దిగన్నా బుద్ధి నేర్చుకో. నీ తర్వాత పుట్టిన మీ తమ్ముడికి నీ బుద్ధిలో ఒక్కటి కూడా రాలేదు. తనలాగా ఎవ్వరూ కూడా ఉండరు. వస్తాను బాలు అని అక్కడ్నించి చెప్పపేసి కల్పన వెళ్ళిపోతుంది. అప్పుడే మనోజ్ని నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇక మనోజ్ని నిలదీస్తూ అడుగుతూ ఉంటుంది, ఏంట్రా ఇదంతా అంటే, నువ్వు ఫర్నిచర్ షాప్ పెట్టింది అంతా కూడా మీ మావయ్య పంపించిన డబ్బులతో కదా అని అడుగుతూ ఉంటే, లేదమ్మా, కల్పన డబ్బులు తిరిగిచ్చేసింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్ని చితకబాతుంది ప్రభావతి. అమ్మా, నేను డబ్బులిచ్చేద్దామని చెప్పాను కాని రోహిణియే మా నాన్న పంపించాడని అత్తయ్యతో చెప్పదాము, అందర్నీ నమ్మిద్దాము, ఆ తర్వాత లాభాలొచ్చినప్పుడు వాళ్ల వాటా వాళ్లకిద్దామని నాకే తను సలహా ఇచ్చింది అని అనంగానే అప్పుడే ఇంక రోహిణిని చూసి కోపంతో రగిలిపోతుంటుంది ప్రభావతి. ఇక రోహిణిని ఆ చంప ఈ చంప వాయిస్తూ, ఎందుకీ అబద్ధాలాడావ్ అంటే, మీ నాన్న పంపించాడంటే నిన్ను బాగా చూసుకుంటాననే కదా నువ్వు ప్లాన్ చేశావ్ అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఆ డబ్బుల కోసం ఆయన ఎంత కష్టపడ్డారో, మేము ఎంత ఎదురు చూశామో, ఆ రోజు ఎంత ఏడ్చామో నాకే తెలుసు. కాని నువ్వింత సింపుల్గా మీ నాన్ననిచ్చేశాడని ఆ డబ్బులు కూడా మింగేయాలని చూశావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక అది కాదత్తయ్య, ఇలా పార్కులో పడుకుంటూ గుడిల ముందు అడుక్కు తింటూ నా భర్తని నిన్ను చూడలేకపోయాను. మనమే సహాయం చేయలేదు, అందుకని ఆ డబ్బు వచ్చేసరికి అలా చేయాల్సొచ్చింది. మళ్ళీ డబ్బుల గురించి బాలుకి తెలిస్తే